భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. నా వాళ్ళెవరో నేను తెలుసుకునేలోగా అసలు వీళ్ళెందుకు నన్ను ఇలా కిడ్నాప్ చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు. డోర్ తీయండి ప్లీజ్ అన్నా. ఎవరో కానీ డోర్ తీయండి. నాకొచ్చిన అవకాశాన్ని చేయి జారనివ్వకండన్నా. నోరు మూయ్ అని కోపంగా రౌడీలు అనగానే వెంటనే భూమి కూర్చొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రేయ్ అది ఎక్కడరా? మేడం రూమ్లో ఉంది మేడం. అసలు దాని తాలూకు సంబంధించినవి ఏమైనా ఉందా? ఉన్నాయి మేడం ఉన్నాయి. అసలు ఎందుకురా అది? కృష్ణప్రసాద్ని ఎందుకు కలవాలనుకుంది? ఎందుకు ఆ బొమ్మల గుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆరాలు తీస్తుంది? మేడం ఎందుకో తెలీదు కానీ తన దగ్గర మాత్రం కొన్ని వస్తువులున్నాయి మేడం. వెంటనే అవి తీసుకొని రండ్రా. అప్పుడు వెంటనే అపూర్వ దగ్గరికి ఇదిగో మేడం తన బ్యాగ్లో ఇవి మాత్రమే ఉన్నాయి అని అంటూ వెంటనే గజ్జెలను శార్వాణిని అలా చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంట్రా ఈ గజ్జెలు దీని దగ్గర ఉండడం ఏంటి? అంతలో ఎవరా అని అక్కడే ఉన్న చిన్న రంధ్రంలో నుండి భూమి చూస్తుంది. అపూర్వనా? ఇదేంటి ఇక్కడికి వచ్చింది? అంటే నన్ను కిడ్నాప్ చేసింది ఇదేనా? నేను కృష్ణప్రసాద్ గారిని కలవాలనుకుంటే నన్నెందుకు కిడ్నాప్ చేసింది? అసలు ఏంటి సంబంధం? ఈ గజ్జలు చూస్తుంటే శోభానే గుర్తుకు వస్తుంది. ముందు శోభ ఆల్బమ్ తీసుకొనిరా, వెళ్ళరా వెళ్ళు అని కోపంగా అపూర్వ అనగానే సరే మేడం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. కానీ తన దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి మేడం. వీటికి సంబంధించిన తాలూకు ఇవే అని అనిపిస్తుంది మేడం అని అంటూ ఉంటే అపూర్వ చూస్తూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ వెంటనే గోల్డ్ జ్యువెలరీ దగ్గరికి వెళ్తాడు. నమస్తే మేడం, రండి మేడం. అపూర్వ గారు మొత్తం చెప్పారు. మంగళసూత్రం సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంది సార్, రండి సార్ అని విధంగా అంటూ లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మంగళసూత్రంతో పాటు అదిగో అక్కడ ఆ నెక్లెస్ ఉంది కదా, ఒకసారి చూయించరా? అప్పుడు వెంటనే ఆ నెక్లెస్ని కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటారు. ఈ నెక్లెస్ సింధుకి చాలా బాగుంటుంది. ఈ రెండు కూడా ఇవ్వండి. ప్రైస్ ఎంతో చెప్పండి. సరే సార్ బిల్లేస్తాం కూర్చోండి సార్ అని అనగానే వెంటనే కృష్ణప్రసాద్ కూర్చుంటాడు. ఇదిగోండి సార్ బిల్ అని అనగానే వెంటనే బిల్ కట్టేసి అక్కడి నుండి వాళ్ళు ఇచ్చిన ఐటెంని తీసుకొని బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే తన బ్యాగ్ చూస్తుంటే అందులో మనకు ఖరీదైనవి దొరికేలా ఉన్నాయి. అయితే మనం ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలరా అని బయట ఉన్న రౌడీలు అనుకుంటూ ఉంటారు. కృష్ణప్రసాద్ మాత్రం గోల్డ్ ఉన్న బ్యాగ్ని కార్లో పెట్టేసి అలా వెళ్ళి కూర్చోబోతూ ఉండగా అంతలో డాష్ ఇవ్వగానే అయ్యో సార్ మేము మొబైల్ కింద పడిపోయింది, సారీ సార్, నేను డాష్ ఇవ్వడం వల్లే కదా సార్, అనుకోకుండా పొరపాటు జరిగింది అని విధంగా అంటూ త్వరగా వెళ్ళి తీయరా. అప్పుడు వెంటనే ఇంకొక వ్యక్తి వెనుక వైపు నుండి వెళ్ళి కార్లో ఉన్న ఆ బ్యాగ్ని తీసుకొని అదే ప్లేస్లో మరొక బ్యాగ్ని పెట్టేసి ఏం తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదిగో అన్న ఈ మొబైల్ తీసుకోండి అన్న అని అంటూ ఇవ్వగానే వెంటనే కృష్ణప్రసాద్ ఇక అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు మాత్రం అమ్మ ఆల్బమ్ తీసుకొని రమ్మన్నావు కదా, ఇదిగో తీసుకొని వచ్చాను. అసలు ఏం జరుగుతుంది? ఆ ఆల్బంలో ఏముంది అని భూమి అనుకుంటూ ఉంటే అసలు ఏంటమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ రౌడీలు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగే ఉండు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. అది కాదమ్మా నేను చెప్పేది విను, వెళ్ళమన్నానా అని అనగానే వెంటనే నక్షత్ర అక్కడి నుండి కోపంగా వెళ్తూ ఉంటుంది. అసలు ఈ అపూర్వ గారేంటి ఎందుకు నా గురించి అంతలా ఆరాలు తీస్తుంది? నేను కృష్ణప్రసాద్ గురించి నా గతం తాలూకు రహస్యాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ అపూర్వ గారేంటి? నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో అని మనసులో భూమి అనుకుంటూ ఉంటే అదే సమయానికి ఆ గజ్జలను చూస్తూ ఉంటుంది. ఆ శోభ కాలికి అవే గజ్జలు ఉంటాయి. ఇవే గజ్జలు దీని దగ్గరికి ఎలా వచ్చాయి? శోభాచంద్ర గజ్జల్లాగే కనిపిస్తున్నాయి. అసలు ఈ శోభాచంద్ర ఎవరు అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఏంటి మేడం మీరు అంటుంది? అవునరా ఇవి మాత్రం దానివే. ఆ గతానికి మళ్ళీ ఎందుకు నేను వెళ్తున్నానో నాకు అర్థం కావట్లేదు మేడం. ఇదిగోండి మేడం ఈ శార్వాణి కూడా, ఇదిగో ఈ శార్వాణి కూడా దీని దగ్గరే ఉంది. అంటే ఇది ఈ శార్వాణి ఒకేలా ఉంది. అసలు ఇవన్నీ
ఆ భూమి దగ్గరికి ఎలా వెళ్ళాయిరా? దీనికి ఆ శోభచంద్రకు ఏంటి సంబంధం అని షాకింగ్గా అలానే అంటూ ఉంటుంది. అసలు ఆ శోభాచంద్ర గారు ఎవరు అని మనసులో భూమి అనుకుంటూ అలానే ఆ రంధ్రంలో నుండి చూస్తూ ఉంటుంది. నాకు సంబంధించిన వాళ్ళంటే అవే అని ఇచ్చారు కదా, అంటే ఆ శోభచంద్ర గారికి నాకేమైనా సంబంధం ఉందా అని భూమి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఈ రెండు ఒకేలా ఉన్నాయి. అసలు ఇదేంట్రా, గతమంతా అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ వెలిక్కి తీయడానికి ఇది ఎందుకు వస్తుంది? అసలు ఆ బొమ్మల గుడి దగ్గర ఇదేం చేస్తుంది? కృష్ణప్రసాద్ గురించి ఎందుకు ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటుంది. నాకు ఇవన్నీ ఆలోచిస్తుంటే పిచ్చెక్కేలా ఉంది. ముందు వెళ్ళి వివరాలు కనుక్కొనిరా. సరే మేడం, ఇప్పుడే వెళ్తాను అని అంటూ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అమ్మో, ఇప్పుడు మాత్రం నేను నోరిప్పకూడదు అని మనసులో భూమి అనుకుంటూ ఉంటే, ఏంటి నువ్వు అసలు ఆ బొమ్మల గుడి దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఆ కృష్ణప్రసాద్కి నీకేం అవసరం ఉంది? తనని ఎందుకు కలవాలనుకుంటున్నావు? అసలు నీ పుట్టుకేంటి? ముందు తనని ఇటు రమ్మను, నేనప్పుడు తనకే సమాధానం చెప్తాను. ఏంటే రమ్మంటున్నావు అని అంటూ చెంప పగల కొడుతూ ఉంటారు. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నేను చెప్పను, చెప్పాలి అని అంటూ జుట్టు పట్టుకొని అలా చెడమడ కొడుతూ ఉంటే అంతలో కళ్ళు తిరిగి భూమి క్రింద పడిపోతుంది. మేడం, కళ్ళు తిరిగి పడిపోయింది మేడం. అయితే నీళ్లు పోసి లేపి మరీ తన గతం తాలూకా రహస్యాలన్నీ తెలుసుకోరా అని అపూర్వ అంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం, డాడ్ వచ్చేసావా? వచ్చాను. అవును, మంగళసూత్రం ఎక్కడ ఉంది? అదిగోరా అక్కడే ఉంది. ఎక్కడ డాడ్? అదిగో అక్కడే ఉంది అల్మారాలో. అప్పుడు వెంటనే తీసి చూసేసరికి ఇందుకు నెక్లెస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నెక్లెస్లో మంగళసూత్రాలు కనిపించట్లేదు. ఏంట్రా నువ్వు అంటుంది? సరిగా చూడు, అదిగో పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఏంట్రా, ఏం జరుగుతుంది? ఏంటి నాన్న, మీరు తీసుకునేటప్పుడు ఏమైనా పొరపాటు చేశారా? నా ముందే ప్యాక్ చేసి ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసుంటారు. ఏమైంది నాన్న? నేను కారు ఎక్కబోతూ ఉంటే ఒకరు కారుకు అడ్డుగా వచ్చి డాష్ ఇచ్చారు. అంతలో ఏమండి ఏమండి అని అంటూ మీరా వస్తుంది. మంగళసూత్ర తెచ్చారా అండి? లేదు మీరా, పని మీద పడి మర్చిపోయాను. ఏంటండి, వదిన కూడా చెప్పింది కదా మీరు వెళ్తారని అనుకుంటుంది, మీరేమో తెలియదని అంటున్నారు. వదిన ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో చెప్పుంటుంది. సరేలే, రేపు మీరు వస్తారని చెప్తాను. సరే మీరా, రేపు వెళ్ళి తీసుకొని వస్తాను. అప్పుడు వెంటనే ఫోన్ చేయడానికి మీరా వెళ్తూ ఉంటుంది. అది కాదు మీరా, ఒక్క నిమిషం మీరు ఉండండి అని అంటూ వెంటనే మీరా వెళ్ళి ఫోన్ చేస్తుంది. హలో, మేడం చెప్పండి మేడం, మంగళసూత్రకి మా ఆయన ఈరోజు రావట్లేదు, ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, రేపు వస్తారు. లేదు మేడం, మీ సార్ వచ్చారో అదే సమయానికి ఎప్పుడు ఇవ్వమన్నారో 10 గంటలకి సార్ చేతిలో పెట్టాము. ఏంటి మీరు అంటుంది? మరి మంగళసూత్ర ఆయన తీసుకొని రాలేదు కదా? అది కాదు మేడం, అది అనుకోకుండా పోయింది. ఏంటండి మీరేమంటున్నారు? పోయిందని అంటున్నారు? అవును మీరా, అర్థం చేసుకో. అమ్మో, ఇందుకి కూడా నెక్లెస్ తీసుకున్నాను అంటే అమ్మ అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుంటుంది అని ఇందు అనగానే షాకింగ్గా అలానే